వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా పెద్దపల్లి సాయి కుమార్ యొక్క ఇన్సిడెంట్ యొక్క హత్య గురించితో మీ ముందుకు వచ్చాము. ఈ యొక్క వీడియోలో రావడానికి కారణము రోజు రోజుకి ఈ పరువు హత్యలు చెలరేగిపోతున్నారు. ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారు అనేటువంటిది కూడా అర్థం కానటువంటి ప్రశ్నగా మారిందనమాట. ఈ మధ్యకాలంలో చాలా హత్యలను చూస్తున్నాము. మెయిన్గా ప్రేమించినటువంటి పాపానికి యువత వాళ్ళ యొక్క నిండు నూరేళ్ల జీవితము 18-20 సంవత్సరాలకే కాలదన్నుతున్నారు. ఎవరైతే ఈ అరచకాలు సృష్టిస్తున్నటువంటి వారి వల్ల ఈ యొక్క హత్యని ఈసారి గమనించినట్లయితే అంతకుముందు దాదాపు సూర్యాపేటలో బంటి అనేటువంటి ఒక అబ్బాయిని ప్రేమించినటువంటి పాపానికి వెంటబడి వేటాడి గొడ్డలతోటి మరియు గొడవలతోటి నరికి చంపినటువంటి ఈ యొక్క సూర్యాపేట కేసు ఏమైందో ఏం సంగతి అనేటువంటిది ఇంతవరకు తెలియదన్నమాట. ఈ మధ్యకాలంలో దాదాపు ప్రణయ్ మరియు అమృతాల యొక్క విషయంలో వచ్చినటువంటి SC ST ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి దాదాపు చంపినటువంటి వ్యక్తికి ఉరిశిక్ష పడింది. ఆ యొక్క హత్యకి స్కెచ్ చేసినటువంటి పన్నాగం పొందినటువంటి అమృత యొక్క బాబాయికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఎన్ని శిక్షలు పడుతున్నా సరే వీరికి మిగతా వాళ్ళకి కొంచెం కూడా సోయలేకపోతుంది. ఈ యొక్క విషయంలో ఎంతోమంది అమాయకులు యొక్క ప్రాణాలని అవలీలగా తీసేస్తున్నారు. అదే ఇన్సిడెంట్ ఈరోజు చూసినట్లయితే పెద్దపల్లిలో ఎలిగేడి మండలంలో ముప్పరి తోట అనేటువంటి గ్రామంలో జరిగినటువంటి ఈ యొక్క పరువు హత్య, మరొక పరువు హత్య, ఈ యొక్క కారణాలు ఏంటి అనేటువంటిది మనం ఒకసారి పరిశీలించినట్లయితే దాదాపు సాయి కుమారు, పరశురాము, సాయి కుమారు మరియు అదే ఎలిగేడి మండలానికి చెందినటువంటి ఒక అమ్మాయిని దాదాపు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి కూడా ఇవి ఆ యొక్క గ్రామంలో వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు, వీళ్ళకు తెలుసు. కానీ ఈ యొక్క విషయం మీద దాదాపు ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరూ అమ్మాయి అబ్బాయి కలిసి బర్త్డే ఫంక్షన్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ విషయంలో ఎగ్జాక్ట్గా నిన్న అబ్బాయి సాయి కుమారు తమ యొక్క స్నేహితులతో కలిపి యొక్క బర్త్డే కేక్ కట్ చేయటము మరియు యొక్క సెలబ్రేషన్ చేసుకోవటము ఇవన్నీ గమనించినటువంటి అబ్బాయి యొక్క తండ్రి యొక్క ఏదైతే యొక్క ఆదేశం మేరకు వాళ్ళ యొక్క మేనమామైనటువంటి గంగపూరి అనేటువంటి ఒక పర్సన్ దాదాపు చాలా మంది వ్యక్తులతో వచ్చి ఆ యొక్క ప్రాంతానికి వచ్చి దాదాపు ఒక 150 మీటర్ల వరకు కూడా సాయి కుమార్ని వేటాడి గండ్రగొడ్డలతో మెడపైన మరియు శరీర భాగాలపైన హత్య చేసి పారిపోయినటువంటి విషయం చూస్తున్నాం అన్నమాట. ఈ విషయంలో దాదాపు అక్కడికక్కడే సాయి కుమారు చనిపోవడం జరిగింది. ఈ విషయానికి ఎవరు కారణము ఏంటి అనేటువంటిది కూడా మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానీ లేకపోతే ఎన్ని కోర్టులు కానీ ఎన్ని తీర్పులు ఇచ్చినా సరే ఈ యొక్క నీచమైనటువంటి పరువు హత్యలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. యువకుల్ని పొట్టన పెట్టుకుంటున్నారు. ఈ యొక్క ఏదైనా తల్లిదండ్రుల యొక్క విషయం, పిల్లల యొక్క విషయంలో వాళ్ళు ఆ యొక్క వయసు అలాంటిది, ఆ యొక్క ఉన్నటువంటి జనరేషన్ అలాంటిది కాబట్టి పిల్లల యొక్క మనసుల్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము పేరెంట్స్కి ఉందన్నమాట. దీనికి మెయిన్ కారణము యొక్క అప్పుడున్నటువంటి జనరేషన్ వేరు, ఇప్పుడున్నటువంటి జనరేషన్ వేరు కాబట్టి పెద్ద మనసుతో అర్థం చేసుకొని మ్యాక్సిమం వాళ్ళ పిల్లలకు అర్థమయ్యే రీతిలో కొంత సమయం ఇచ్చి వాళ్ళు మారేదానికి అవకాశం ఇచ్చి వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేసే విధంగా వాళ్ళని మౌల్డ్ చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలి. అలా చేసుకోకుండా ఏదైతే ఇల్లు ఎవరైతే పరువు హత్యగా మరియు కులాలు వేరు, వాళ్ళ కులం వేరు, వీళ్ళ కులం వేరు అనేటువంటి ఈ యొక్క కులగజ్జి రాజకీయాలు చేసుకుంటూ ఈ నీచమైనటువంటి హత్యలకు పాల్పడుతున్నారు. ఆ యొక్క రోజులు దాదాపు ఈ కులాల వల్ల కొట్టుకునేటువంటి రోజులు దగ్గర నుంచి ఇప్పుడు ఈ విధంగా ప్రేమించినటువంటి పాపానికి తెలియని వయసులో వాళ్ళు ఏజ్ దాదాపు 18, 19 మాత్రమే ఉంటుందన్నమాట. అన్మెచ్యూర్డ్గా ఉంటున్నటువంటి ఆ యొక్క చిన్న పసి ప్రాణాలను వాళ్ళు కౌన్సిలింగ్ చేయవలసినటువంటిది పోయి వెంటనే గండ్రగొడ్డలతోటి వాళ్ళని హత్యలు చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది కూడా మనము ఆలోచించుకోవాలన్నమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఈ విషయం తెలిసినటువంటి పేరెంట్స్ పెద్ద మనసుతోటి వాళ్ళ యొక్క పేరెంట్స్ పిల్లలు ఏం చెప్తున్నారు ఏంటి అనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
దీనికి వెంటనే వెళ్ళి వాళ్ళని హత్య చేయటము, దాని తర్వాత కోర్టులు కానీ మిగతా వాళ్ళు కానీ వెంటనే అప్పుడు కాలంలాగా లేదు. ఇప్పుడు వెంటనే దాదాపు శిక్షలు తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. ఆ శిక్షల నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అవకాశం లేదనమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పిల్లలకి ఒక సెటన్ ఏజ్ వచ్చినంత వరకు వాళ్ళని కౌన్సిలింగ్ చేసుకుంటూ వాళ్ళని మౌల్డ్ చేసుకుంటూ ముందుకెళ్ళవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులకి ఉంటుందన్నమాట, ఉండాలి కూడా. ఇంకా చూసినట్లయితే అసలుకి చంపేటువంటి అధికారము మీకు ఎవరు ఇచ్చారనేటువంటి దాని గురించి కూడా ఆలోచించుకోవాలి. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసేటువంటి క్రమంలో మీరు ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయన్నమాట. వారి పిల్లల మీద వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా ఎంతో మంది ఆధారపడతారు. వాళ్ళకు కూడా ఆ యొక్క వాళ్ళకు కూడా బిడ్డే కాబట్టి ఒకవేళ మీరు చేసేటువంటి హత్యల వల్ల ఆ యొక్క తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకు గురవుతారు అనేటువంటిది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దాని తర్వాత కొడుకు చనిపోయిన తర్వాత తల్లిదండ్రుల యొక్క బాధ ఎలా ఉంటుంది వర్ణనాతీతం అని కూడా మనము చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. వీటికన్నిటికీ తల్లిదండ్రులు కానీ ఎవరైతే వాళ్ళ యొక్క బంధువులు ఉన్నారో వాళ్ళు పెద్ద మనసుతో ఆలోచించి యొక్క అనాగరికమైనటువంటి రోజుల నుంచి నాగరికమైనటువంటి రోజుల్లో బతుకుతున్నటువంటి ఈ రోజుల్లో ఇంకా ఈ నీచమైనటువంటి గొడవలు మరియు పరువు హత్యలు చేస్తున్నారు అంటే వీళ్ళు ఎంతవరకు ఏ స్టేజ్లో ఉన్నారు అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా ఏదేమైనా సరే ఈ యొక్క హత్యల్ని నివారించడానికి ప్రభుత్వం కానీ లేకపోతే ప్రభుత్వ బలగాలు కానీ కొంచెం అవేర్నెస్గా తల్లిదండ్రులలో అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలని కూడా మన యొక్క ఛానల్ నుంచి డిమాండ్ చేస్తున్నాం అన్నమాట. ఏదేమైనా సరే ఈ వీడియో విషయంలో ఈ విధంగా ఇంత హత్యల్ని చిన్న మనుషుల్ని యొక్క 100 ఏళ్ళ జీవితాన్ని మధ్యలోనే చిదిమివేస్తున్నటువంటి వీళ్ళ యొక్క కర్కశమైనటువంటి యొక్క నీచులకి వెంటనే శిక్ష పడాలి అని కూడా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ అనండి.